या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. శ్రీ గురుభ్యో నమః. మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతీయ సనాతన సాంప్రదాయం స్త్రీకి అత్యున్నత స్థానాన్నిచ్చింది. శివుడు పార్వతీమాతకు తన శరీరంలో అర్ధభాగాన్నిచ్చి గౌరవిస్తే, విష్ణువు తన హృదయస్థానాన్నిచ్చి లక్ష్మిని, తన ముఖస్థానాన్నిచ్చి బ్రహ్మ సరస్వతిని గౌరవించారు. గార్గి, మైత్రేయి వంటి వేదకాలం నాటి స్త్రీలు తమ జ్ఞానంతో పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నారు. అనసూయ, అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి వంటి పురాణకాలం నాటి స్త్రీలు తమ సర్వజ్ఞతతో ఇప్పటికీ మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉన్నతమైన సంస్కృతి సంప్రదాయాలతో ప్రపంచానికే మార్గనిర్దేశం చేయగలిగిన స్థాయిలో భారతదేశం నిలబడగలగడానికి కారణం మన వైదిక సంస్కృతే. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వః తత్రాఫలాః క్రియా. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంతోషిస్తారు. ఎక్కడ స్త్రీలు అగౌరవాన్ని ఎదుర్కొంటారో అక్కడ ఏ పని సఫలీకృతం కాదు. ఈ వేదవాక్యాన్ని పాటించినంత కాలం మన భారతదేశం ఉన్నత స్థితిలోనే ఉంది. పేరుకి పితృస్వామ్యమే అయినా కుటుంబంలో స్త్రీ స్థానం అనిర్వచనీయమైనది. స్త్రీ లేని ఇంటిని ఊహించలేనంతగా ఇంటి నిండా తన స్థానాన్ని నింపుకుంది స్త్రీ. అంతటితో ఆగలేదావిడ. ఉద్యోగం పురుష లక్షణం, న స్త్రీ స్వాతంత్ర్యమర్హసి వంటి సంకుచిత భావాలను తోసిరాజని, స్త్రీ అబల కాదు సబల అని నిరూపించడానికి, ఆర్థిక స్వాతంత్రం సాధించడానికి గడప దాటి బయటకు వచ్చి నాటి నుండి నేటి వరకు తన ఉన్నతి కోసం పరుగులు తీస్తూనే ఉంది. ఎంతగా అంటే యుద్ధక్షేత్రంలో నాయకత్వ బాధ్యతను స్వీకరించేంతవరకు. ఈరోజు వార్తాపత్రికలో వాయుసేనలో ఫ్రంట్ లైన్ కాంబాట్ యూనిట్ నాయకురాలిగా భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా కెప్టెన్ షాలిజా ధామిని ఎంపిక చేయడం మహిళా దినోత్సవం రోజున మహిళలందరికీ గర్వకారణమైనది వార్త. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. అదే పత్రికలో వరకట్న వేధింపులకు తాళలేక మహేశ్వరి అనే గర్భిణి 14 నెలల తన కుమారుడిని చున్నీతో కట్టుకుని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న వార్త మనసును కలిచివేసింది. తన ఎదుగుదల ధోరణిలో పడిన స్త్రీ కర్తవ్యాన్ని కొంత విస్మరిస్తోందా? నేటి సమాజాన్ని చూస్తే నిజమే అనిపిస్తోంది. ఎక్కడ చూసినా అల్లర్లు, అఘాయిత్యాలు, అల్లకల్లోలం, పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. పురుషాధిక్యతను ప్రశ్నించి తానేమిటో నిరూపించుకున్న మహిళకు ఒక్కసారి వెనుదిరిగి చూస్తే నేటి సమాజ స్థితి ఆమెను వెక్కిరిస్తున్నట్లుగా ఉందన్నది వాస్తవం కాదా? చాలామంది ఈ మాటతో ఏకీభవించకపోవచ్చు, కానీ ఇది నిజం. సినిమాలు, సెల్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు అంటూ యువత పెడదోవ పడుతూ తమ సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకుంటోంది. దీనికి ప్రత్యక్షంగా పైవన్నీ కారణమైతే యువతీ యువకుల ఇలాంటి ధోరణికి పరోక్షంగా మనదే బాధ్యత. కౌసల్యామాత చేతిలో రాముడు ధర్మపరాయణుడిగా తీర్చిదిద్దబడ్డాడు. జిజ్యాబాయి చేతిలో ఒక శివాజీ రూపుదిద్దుకుని ఉత్కృష్టమైన తన ప్రవర్తనతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలాంటి బాధ్యతను నేటి మహిళ తీసుకుని యువతీ యువకులను గాడిన పడేసి మన సంస్కృతికి పూర్వవైభవం తీసుకురావాలి. హాసముఖీ శుద్ధ కర్తవ్యనిష్ఠా అశ్రువిహీనా విచారశీలా అని ఋగ్వేదం స్త్రీ ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ మంత్రం ద్వారా వివరించింది. విచారశీల అయిన మహిళ తన తెలివితేటలతో పరిస్థితుల్లో మార్పు తేవాలి. స్త్రీ బుద్ధి ప్రళయాంతకః అన్న వేదవాక్యానికి వక్రభాష్యం చెప్పిన స్త్రీద్వేషులైన పురుషాహంకారులను పక్కన పెట్టి ప్రళయమంత సమస్యనైనా అంతం చేయగల గొప్ప తెలివితేటలు స్త్రీ సొంతం అన్న అసలైన అర్థాన్ని నిజం చేయవలసిన తరుణం ఆసన్నమైంది. మన దేశ ప్రతిష్టకే ప్రళయంగా గొడ్డలిపెట్టుగా పరిణమించిన ఈ పరిస్థితికి చరమగీతం పాడడానికి ఓ తరుణీ మేలుకో, నువ్వేమిటో నిరూపించు.